రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పరిధిలోని బూరుగుల గ్రామ శివార్లో ఉన్న సౌత్ గ్లాస్ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. పరిశ్రమలో కంప్రెషర్ పేలి 6 దుర్మరణం చెందారు. 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన కార్మికులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. అటు షాద్నగర్ ప్రమాదంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం ప్రకటించారు. క్షతగాత్రులను మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలోని పరిశ్రమలో వరుసగా ప్రమాదాలు జరుగుతున్నా భద్రతా చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తుందని అన్నారు. ఇప్పటికైనా ప్రమాదాలు నివారించేందుకు అన్ని పరిశ్రమలో భద్రతాపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పరిధిలోని బూరుగుల గ్రామ శివార్లో ఉన్న సౌత్ గ్లాస్ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. పరిశ్రమలో కంప్రెషర్ పేలి 6 దుర్మరణం చెందారు. 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన కార్మికులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. అటు షాద్నగర్ ప్రమాదంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలోని పరిశ్రమలో వరుసగా ప్రమాదాలు జరుగుతున్నా భద్రతా చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తుందని అన్నారు. ఇప్పటికైనా ప్రమాదాలు నివారించేందుకు అన్ని పరిశ్రమలో భద్రతాపరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, ఏదైతే ఇవాళ షాద్నగర్ లోని బూర్గుల గ్రామ శివార్లో ఉన్న సౌత్ గ్లాస్ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. పేలుడు దాటికి 6 అక్కడికి దుర్మరణం చెందారు. మరో 15 మంది తీవ్రంగా గాయాల పాలై హాస్పిటల్లో చేర్పించారు. హాస్పిటల్ చేర్పించిన వారికి చికిత్స అందిస్తున్నారు. క్రమంలోనే వరుసగా ఇటీవల కాలంలో వరుసగా చూసుకున్నట్లయితే ఇండస్ట్రీలకు సంబంధించి పెద్ద ఎత్తున కంప్రెషన్ కావచ్చు, ఇతర సంబంధించిన సంబంధించి చర్యలు తీసుకోవాలని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం ట్విట్టర్ వేదికగా కోరారు. దీనికి సంబంధించి ఏదైతే 6 దుర్మరణం చెందారో వారికి తీవ్ర సంతాపాన్ని దిగ్భ్రాంతి గురైనని చెప్పేసి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. వారికి సంతాపం ప్రకటించినట్టు కూడా చెప్పారు. ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వారికి మెరుగైన అందించాలని, అంతేకాకుండా ఎవరైతే చనిపోయారో వారి కుటుంబాలకు అండగా ప్రభుత్వం ఎక్స్గ్రేషియర్ కూడా ప్రకటించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అంతేకాకుండా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సైతం దీనిపై దిగ్భ్రాంతి చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఇలాంటి పేలుళ్లు గత కొద్ది రోజులుగా రెగ్యులర్ గా జరుగుతున్నాయి. వీటిపైన దృష్టి సారించాలి ప్రభుత్వం అని చెప్పేసి కూడా హెచ్చరించారు. అంతేకాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకొని ఇట్లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈ సౌత్ గ్లాస్ కంపెనీకి సంబంధించి మరో 15 మంది కూడా ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. వారంతా కూడా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని చెప్పేసి కూడా, అంతేకాకుండా వారికి అండగా ఉండాలి, వారి కుటుంబానికి కూడా అండగా ఉండాలని చెప్పేసి సందర్భం కోరారు. అయితే వరుస ప్రమాదాల నేపథ్యంలో ప్రభుత్వం చర్యలు చేపట్టాలి, ప్రభుత్వం దీనిపై దృష్టి సాధించాలని చెప్పేసి కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. ఇప్పటికీ ఇలాంటి కంపెనీలు ఎన్నున్నాయి, ఈ కంపెనీలో ఎలాంటి మేజర్స్ పాటిస్తున్నారు, ఎలాంటి సేఫ్టీ చర్యలు తీసుకుంటున్నారు కంపెనీ యజమాని అనే దానిపైన కూడా స్థాయిలో దీనిపైన కూడా ఫోకస్ చేయాలి ప్రభుత్వం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఖచ్చితంగా ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకొని బాధ్యులు ఎవరైతే ఉంటారో వారిపైన కఠిన చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. ఎవరైతే దుర్మరణం చెందారో వారి కుటుంబాలకు ప్రభుత్వం పరంగా అండగా ఉండి వారికి ఎక్స్గ్రేషియర్ కూడా ప్రకటించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఎవరైతే చనిపోయిన కుటుంబాల సభ్యులకు ఏదైతే మనోధైర్యాన్ని ఇవ్వాలని, వారి కుటుంబాలకు
అండగా ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరారు. అంతేకాకుండా ఎవరైతే చనిపోయిన మృతులకు వారికి సంతాపాన్ని కూడా ప్రకటించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మొత్తం చూసుకుంటే ఇది సౌత్ వెస్ట్ గ్లాస్ సంబంధించి పేలుడు కంప్రెసర్ పేలుడు సంబంధించి దాదాపు 15 మంది కూడా పరిస్థితి విషమంగా ఉందని చెప్తున్నారు. 6 ఇప్పటికే దుర్మరణించడం, వారికైనా మెరుగైన వైద్యం అందించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు. ఇటు బీఆర్ఎస్ అధినేత సైతం వారి మృతికి సంబంధించి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసి సంతాపాన్ని ప్రకటించారు. ప్రత్యూష. రైట్లీ విల్ థ్యాంక్ యూ.